నమస్తే, వెల్కమ్ టు సండే స్పెషల్ డిబేట్. ఢిల్లీలో జరిగిన సిఐఐ వార్షిక సదస్సులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు పాల్గొన్నారు. ఇక విజన్ 2047తో ముందుకెళ్తున్న నేపథ్యంలో విజన్ను అక్కడ ప్రతినిధులకు వివరించిన పరిస్థితి అయితే నెలకొంది. అయితే ముఖ్యంగా అక్కడ చంద్రబాబు గారు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచారు. ఆయన ప్రసంగానికి అక్కడ ప్రతినిధులు కూడా ఆశ్చర్యపోయినటువంటి పరిస్థితి. గతంలో తాను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సైబరాబాద్ నిర్మించినప్పుడు చేసినటువంటి విమర్శలే ఇప్పుడు అమరావతి నిర్మాణంలో కూడా చేస్తున్నారని చెప్పి ఆయన చెప్పడమే కాకుండా అప్పట్లో హైదరాబాద్ ఇప్పుడు తెలంగాణకే గ్రోత్ ఇంజిన్గా ఉందని, ఇప్పుడు అమరావతి కూడా రేపు ఆంధ్రప్రదేశ్కి ఆ విధంగానే ఉండబోతుందని చెప్పి ఇక ముఖ్యంగా పరిశ్రమలు నెలకొల్పే వారికి ఆంధ్రప్రదేశ్లో ఉన్న అవకాశాలను వివరించడంతో పాటు వాళ్ళను ఆహ్వానించడం కూడా జరిగింది. ముఖ్యంగా సిఐఐ సదస్సులో చంద్రబాబు గారి ప్రసంగం గురించి, అలాగే 2047 విజన్ గురించి ఈరోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే మరో సీనియర్ జర్నలిస్ట్ టీవీ శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. సార్, నిన్న సిఐఐ సదస్సులో చంద్రబాబు గారి ప్రసంగాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ముఖ్యంగా అక్కడ ప్రతినిధులను ఆంధ్రప్రదేశ్కి ఆహ్వానించిన విధానం కూడా అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. సో మీరేం చెప్తారు సార్? ముందుగా ఈ రాజకీయ అంశాలని పక్కన పెట్టి ఒకసారి ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ గురించిన అంశాన్ని తీసుకున్నందుకు ముందుగా మిమ్మల్ని అభినందిస్తూ ఉన్నా. ఎందుకంటే చాలామంది ఈ రాజకీయపరమైన అంశాలు మాట్లాడతారు తప్ప గ్రోత్ ఎట్లా జరగాలి, అంటే స్టేట్ ప్రోగ్రెస్ ఎట్లా ఉండాలి అనే విషయాల మీద చాలామంది మాట్లాడటానికి కొంచెం ఇబ్బంది పడతారు, ముందరికి రారు, రకరకాల కారణాలు. సిఐఐ మీటింగ్లో, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ మీటింగ్లో చంద్రబాబు నాయుడు పార్టిసిపేట్ చేయటం అది ఒక అక్కడ వాళ్ళకి ఆ మీటింగ్లోనే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ చంద్రబాబు నాయుడు. ఆయన నేనే బ్రాండ్ అని చెప్పేశాడు. చంద్రబాబు సిబిఎన్ ఈజ్ ది బ్రాండ్ ఫర్ ఆంధ్రప్రదేశ్ అని ఆయన డిక్లేర్ చేశాడు. అంటే మామూలుగా ఏంటంటే ఎవరి గురించి వాళ్ళు అట్లా చెప్పుకోవచ్చు, కానీ ఎదుటి ఉన్నవాడు యాక్సెప్ట్ చేయాలి. ఎదురుగా ఉన్న పారిశ్రామికవేత్తలందరూ యాక్సెప్ట్ చేశారు. ఎస్, యు ఆర్ ది బ్రాండ్ అంబాసిడర్ ఫర్ ఆంధ్రప్రదేశ్ అని యాక్సెప్ట్ చేశారు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, సాధారణంగా పెట్టుబడిదారుల దగ్గరికి ఎవరైనా సరే ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నవాళ్ళు వెళ్ళాలన్న ఆలోచన వచ్చినా ఆపుకుంటారు వీళ్ళు. అది కూడా ఆ విషయం కూడా చంద్రబాబు నాయుడు క్లియర్ కట్గా చెప్పేశాడు. ఆయన ఏమో దాచుకోడు, ఆయన దగ్గరే మొహమాటం ఉండదు కాబట్టి. ఇట్లా మీరు ఇటువంటి మీటింగులకి వెళ్తూ ఉంటే పేదవాళ్ళు మీకు ఓట్లు వేయరండి అని నాకు కొంతమంది అడ్వైజ్ చేశారు. అయినా సరే నాకు తెలుసు ఏం చేయాలో. నా విజన్ ప్రకారం పరిశ్రమలను ఆహ్వానించాలంటే నేను ఇటువంటి మీటింగ్లకి రావాల్సిందే అని నేను వచ్చాను అని ఆయన చెప్పాడు. ఈ సిఐఐ మీటింగులే కాకుండా దావోస్ వెళ్ళినప్పుడు కూడా, వెళ్ళే సమయంలో కూడా అందరూ పేద ప్రజలందరూ మీ మీద కోపం పెంచుకుంటారండి, మీరు వెళ్ళొద్దు అని అడ్వైజ్ ఇచ్చారట. ఇస్తే లేదు నేను వెళ్ళాల్సిందే, అక్కడ కొత్త నాలెడ్జ్ పెరుగుతుంది. చాలామందితోటి మాట్లాడటం వల్ల ఏం జరుగుతుంది, నాలెడ్జ్ పెరుగుతుంది. ఆ నాలెడ్జ్ని నేను నా రాష్ట్ర ప్రగతి కోసం వినియోగిస్తాను. నేను చిత్తశుద్ధితోటి ఆలోచించినప్పుడు నా ప్రజలు కూడా నన్ను అర్థం చేసుకుంటారు అని చంద్రబాబు నాయుడు చాలా స్పష్టంగా అనుకొని, ఎవరు ఏమన్నా సరే అధికారంలో ఉన్న ప్రతిసారి, అంటే యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ ఆయన దావోస్ వెళ్తూనే ఉన్నాడు క్రమం తప్పకుండా. ఇక్కడ మెయిన్గా మనం గుర్తించాల్సింది ఏంటి అంటే, ఇప్పుడు పేద ప్రజలు ఆయన పారిశ్రామికవేత్తలతో తిరిగితే పేద ప్రజలు కోపం పెంచుకుంటారా? ఎందుకు పెంచుకుంటారు? పారిశ్రామికవేత్తలతో తిరగటం వల్ల రాష్ట్రానికి పెట్టుబడులు రావటం వల్ల ఉపాధి అవకాశాలు మెరుగుపడటం ఒక్కటే కాకుండా రాష్ట్రానికి ఇన్కమ్ వస్తుంది కదా, రాష్ట్ర ప్రభుత్వానికి ఇన్కమ్ వస్తుంది. ఫర్ దట్ మ్యాటర్ కేంద్ర ప్రభుత్వానికి కూడా ఇన్కమ్ వస్తుంది. మనకి ఇండస్ట్రీస్ ఐటీ సెక్టార్లో వచ్చినా కానీ, లేదు భారీ పరిశ్రమలు వచ్చినా కానీ ఈ ఇండస్ట్రియల్ సెక్టార్లో గ్రోత్ రేట్ పెరుగుతుంది. ఐటీ సెక్టార్లో బాగా భారీ పెట్టుబడులు వచ్చి అక్కడ చాలా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయితే సర్వీస్ సెక్టార్లో గ్రోత్ రేట్ పెరుగుతుంది. అగ్రికల్చర్ సెక్టారు, ఇండస్ట్రియల్ సెక్టారు,
సర్వీస్ సెక్టార్లో గ్రోత్ రేటు 3 రంగాల్లో గ్రోత్ రేటు పెంచుకోగలిగితే మనం నేషన్కి కూడా కాంట్రిబ్యూట్ చేయగలుగుతాం. నేషనల్ గ్రోత్ రేటుకి మనం కాంట్రిబ్యూట్ చేయగలుగుతాం. ఈ కాన్సెప్ట్ని ఇంప్లిమెంట్ చెయ్యాలి అంటే ఖచ్చితంగా పారిశ్రామికవేత్తల దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళకి స్ట్రాంగ్ పాయింట్ చెప్పాలి, ఆ స్ట్రాంగ్ పాయింట్కి వాళ్ళు కన్విన్స్ కావాలి. వచ్చిన తర్వాత స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఆ కాన్సెప్ట్ తోటి ఎక్కడా జాప్యం జరగకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఫెసిలిటేట్ చేయాలి. ఇటువంటి కార్యక్రమాలన్నీ చేసే సత్తా చంద్రబాబు నాయుడు దగ్గర ఉంది కాబట్టి ప్రతిసారి ఇటువంటి సమావేశాలకు వెళ్తాడు, వాళ్ళకి చెప్తాడు, వస్తాడు. ఇది జరుగుతున్నది. ఈ ప్రాసెస్లో చాలామందిని అంటే ఇన్వైట్ చేస్తూ ఉన్నారు, వాళ్ళు కూడా వస్తూ ఉన్నారు. ఇప్పటికే చాలామంది రాష్ట్రానికి వచ్చారు. దాదాపుగా 10 నెలల కాలంలో, అధికారంలోకి వచ్చిన 10 నెలల కాలంలో దాదాపు 9 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కు వచ్చినాయంటే దట్ ఈస్ బ్రాండ్ సిబిఎన్. రైట్ సార్, నిన్న సమావేశంలో చంద్రబాబు గారు ఏఐ గురించి కూడా ప్రధానంగా చర్చించడం జరిగింది. అండ్ గతంలో ఇంటికొక ఐటీ ఉద్యోగి అన్నారు, ఇప్పుడు ఇంటికొక పారిశ్రామికవేత్త అని కూడా ఆయన చెప్తున్నారు. ముఖ్యంగా పారిశ్రామికవేత్తలకు కూడా ఆయన మంచి ఆఫర్స్ ఇవ్వడం కూడా జరిగింది. సో ఎలా ఉండబోతుందంటారు? అంటే పారిశ్రామికవేత్తలని ఆహ్వానించడంలో, వాళ్ళతో సంప్రదింపులు జరపడంలో, పెట్టుబడులను ఆకట్టుకోవడంలో చంద్రబాబు కంటూ ఒక స్టైల్, ఒక మార్క్, అదే ఒక బ్రాండ్. ఏది వాళ్ళ చంద్రబాబే ఆంధ్రప్రదేశ్కి ఒక బ్రాండ్ అంబాసిడర్గా మారడం అనేది గతంలో ఉమ్మడి రాష్ట్రంలో మీరు ఇంట్రోలో చెప్పారు. ఆయన 9 ఏళ్ళు సీఎంగా ఉన్నప్పుడు మొత్తం అక్కడికి పెట్టుబడులను ఏ విధంగా ఆకర్షించారు అనేది ఒక కథలుగా చెప్తారు. ఏది మైక్రోసాఫ్ట్ని హైదరాబాద్ తీసుకురావటం అనేది ఒక కథ. ఆయన ఏదో బిల్ గేట్స్ని ఒక 5 నిమిషాల అపాయింట్మెంట్ అడగటం, అతను నేను పొలిటీషియన్ని కలవని అనడం, పట్టుబట్టి అపాయింట్మెంట్ తీసుకోవటం, మరి ఈయనే ఒక ల్యాప్టాప్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం, ఆ టెక్ దిగ్గజం ఆశ్చర్యపోవడం. ఏది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఏంటి, నా దగ్గర ల్యాప్టాప్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏంటి, 5 నిమిషాలు అనుకున్నది అది కాస్త గంటన్నర నడవడం. మరుసటి సంవత్సరమే ఈయన మళ్ళీ న్యూయార్క్ వెళ్ళడం, అక్కడ మళ్ళీ మైక్రోసాఫ్ట్ ఆఫీస్కి నడుచుకుంటా ట్రాఫిక్ జామ్ అయితే ఫైళ్ళు పట్టుకెళ్ళడం. అంటే మీరు గనక అమెరికా దాటి మీ బేస్ మైక్రోసాఫ్ట్ పెడితే ఆసియాలో హైదరాబాద్లో పెట్టండి అని ఆయన యొక్క ఆ ఆకాంక్ష, కోరిక. మరి బిల్ గేట్స్ని హైదరాబాద్కి రప్పించింది, ఇక్కడ మైక్రోసాఫ్ట్ని పెట్టించింది. అన్ని కథలుగా చెప్తారు. ఐఎస్బీని ఇక్కడికి ఎట్లా తీసుకొచ్చాను. అప్పుడేంటి ఆ 9 మంది ఆ కార్పొరేట్ రంగంలో ఉన్న కమిటీ ఆయన ఏంటి మొత్తం అందరూ తిరుగుతున్నారు. చెన్నై వెళ్ళారు, లేకపోతే బెంగళూరు వెళ్ళారు, తర్వాత ముంబై వెళ్ళారు, అహ్మదాబాద్ వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా మాకేంటి, మీకు ఐఎస్బీకి ల్యాండ్స్ ఇస్తే మాకేంటి అని ముడుపులు అడగటము, లేకపోతే వసూళ్ళు, ఇదంతా చూసి ఆ అవినీతి చూసి వాళ్ళు విసిగిపోయిన పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ వాళ్ళని రమ్మండం. హైదరాబాద్ వాళ్ళు వస్తే బేగంపేట ఎయిర్పోర్ట్కి ఈయన మంత్రుల్ని పంపడం, ఇది వెల్కమ్కి. అసలు ఇంటికి వస్తే వాళ్ళు ఆ టీంకి ఈయనే గేటు దగ్గర నిలబడటం, లోపలికి తీసుకెళ్ళటం, వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ ఈయన చేతులతో వడ్డించడం. అంటే ఇది కదా ఏది ఒక బ్రాండ్ అంబాసిడర్ అంటే ఆకర్షించే విధానం. ప్రతిదీ కూడా ఏంటి, ఇవాళ కియా ఇండస్ట్రీ ఇప్పుడు విభజిత ఆంధ్రప్రదేశ్ 5 ఏళ్ళు 2014-19 మధ్య కియా ఇండస్ట్రీ మరి దేశంలోనే అతిపెద్ద ఎఫ్డిఐ. అది ఆంధ్రప్రదేశ్కి ఎలా వచ్చిందనేది అది చంద్రబాబు చెప్పే కథ కాదు. అదేంటి పెరియార్ రామస్వామి ఆయన కన్నని చెప్తాడు. ఏంటి, తమిళనాడుకు వచ్చారు వాళ్ళు, తమిళనాడుకు వస్తే మరి మేము మీకు భూములు ఇవ్వాలంటే మరి మాకు ఇంత మరి ముడుపులు ఇవ్వాలని వాళ్ళు అన్నారు. తమిళనాడులో అవినీతి చూసి వాళ్ళు దడుచుకున్నారు. చంద్రబాబు దాన్ని క్యాచ్ చేశాడు. మీకు వేరే రాష్ట్రాలు ఏమి ఇస్తాయో దానికన్నా ఒకటి ఎక్కువ ఇస్తా, నా రాష్ట్రంలో మీరు పెట్టండి పెట్టుబడులు. మరి కియా ఇండస్ట్రీ వాళ్ళ అనంతపురం రూపురేఖలనే మార్చింది. అసలు పెనుగొండలో నీకు భూముల ధరలు పెరిగిపోయాయి, అక్కడ నువ్వు వెళ్తే నీకు రెంట్కు కూడా ఇల్లు దొరకదు. అంటే కరువు సీమలో కార్లు పరిగెత్తించటం. ఇవాళ మీరన్నారు ఏది ఆ సిఐఐ సదస్సులో కూడా మాట్లాడుతూ ఆయన ఏంటి
గతంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ప్రమోట్ చేశాడు, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇప్పుడు ఈ క్వాంటమ్ టెక్ వ్యాలీ. ఇవాళ ఆంధ్రప్రదేశ్ అమరావతి ఇప్పుడు ఏది ఈ రాజధానిగా ఇవాళ రీస్టార్ట్. మొన్న ప్రధాని మోడీ వచ్చి ఇక్కడ 1,00,000 కోట్లతో అక్కడ అభివృద్ధి పనులు శంకుస్థాపన భూమి పూజ చేశారు అమరావతిలో. ఇప్పుడు అమరావతిలో ఇవాళ ఈ క్వాంటమ్ వ్యాలీ అక్కడ పెట్టడం ద్వారా అటు TCS లేకపోతే L&T వీళ్ళందరూ కలిసి అక్కడ ఒక 156 క్యూబిక్ క్వాంటమ్ల వ్యాలీని అక్కడ పెడుతున్న పరిస్థితుల్లో, అంటే రాబోయేదంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. తను టోటల్గా అటు విశాఖపట్నంలో ఇటు అమరావతిలో మరోవైపు తిరుపతి, కడప, కర్నూలు మొత్తం 13 జిల్లాల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా మీరు ఇందాక ఇంట్రోలో చెప్పారు విజన్ 2047 పెట్టుకున్నారు. స్వర్ణాంధ్ర ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఆయన ఏంటి గుడ్ గవర్నెన్స్, సుపరిపాలన, స్మార్ట్ పాలన అన్నారు. అంటే సింపుల్, మోరల్, అకౌంటబుల్, రిలయబుల్, ట్రాన్స్పరెన్సీ. స్మార్ట్ అనేదానికి ఆయన ఇచ్చిన అబ్రివేషన్. లేకపోతే ఇప్పుడు మొన్న 14-18 సీఎంగా ఆయన ఏంటి RTGS తీసుకొచ్చాడు, అంటే రియల్ టైమ్ గవర్నెన్స్ అన్నమాట. ఇప్పుడు లోకేష్ బాబు ఇప్పుడు ఏంటి స్మార్ట్ గవర్నెన్స్. ఇప్పుడు అసలు ఇదేంటనమాట వాట్సాప్ సర్వీసెస్, వాట్సాప్ గవర్నెన్స్ అనమాట. 1000 రకాల సేవలు నీకు నీ మొబైల్లో, అంటే నీకు ఫలానా 10th క్లాస్ నీది సర్టిఫికేట్ కావాలి, వాళ్ళ నంబరు దానిలో జస్ట్ నువ్వు హాయ్ అంటే చాలు, వాళ్ళే అడుగుతారు మీకు కావాల్సిన సర్వీస్ ఏంటని. నీ సర్టిఫికేట్ ఒరిజినల్ కావాలని అంటూ దానికి కావాల్సిన అమౌంట్ ఏదో పే చేయటం ఆన్లైన్లో, నీకు ఆ సర్టిఫికేట్ నీ చేతిలో ఉంటుంది. అంటే ఇలా ఇవాళ వాట్సాప్ ద్వారా నీకు గవర్నెన్స్ని ప్రజలకు చేరువ చేయడం, ఇవన్నీ కూడా ఆయన వివరించిన విధానం. నిన్న CI ప్రతినిధులతో ఏంటి ఈరోజు ఆంధ్రప్రదేశ్ పిలుస్తోంది, అమరావతి ఆహ్వానిస్తోంది, మీరు మీ పెట్టుబడుల్ని పెట్టండి. మరి వాళ్ళ కేంద్రం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చి మరి ఇస్తున్న నేపథ్యంలో, అంటే మీరు గనక ఆలోచిస్తే, ఆలస్యం చేస్తే మీరు వెనకబడతారు. ఇదొక యజ్ఞం, ఇదొక పరుగు పందెంగా జరుగుతున్న ఈ అభివృద్ధి రేసులో మీరు కూడా పాల్గొనండి అని చెప్పి ఆయన నిన్న ఇచ్చిన పిలుపు వాళ్ళందరినీ కూడా ఆకట్టుకుంది. దానికి తగ్గట్టుగా మరి పెట్టుబడులు పెట్టడానికి కూడా వాళ్ళు ముందుకు వచ్చారంటున్నారు. అంటే ఇక ఒక అవకాశాల స్వర్గధామంగా ఆంధ్రప్రదేశ్, హెవెన్ ఆఫ్ ఆపర్చునిటీస్. ఏది ఇవాళ ఇన్వెస్ట్మెంట్స్ డెస్టినేషన్గా ఆంధ్రప్రదేశ్, అంటే పెట్టుబడుల గమ్యస్థానం అన్నమాట. గతంలో జగన్మోహన్ రెడ్డి పరిశ్రమల్ని తరిమేశాడు, వాటాల కోసం బెదిరించాడు, అందరినీ వెళ్ళగొట్టాడు, మనం చూసాం. ఇప్పుడు మళ్ళా వాళ్ళందరినీ కూడా బతిలాడటం, పూర్తిగా వాళ్ళల్లో విశ్వాసాన్ని పెంచడం. ఇక జగన్మోహన్ రెడ్డి ఇక్కడ రాడు, మళ్ళా భవిష్యత్తులో అతను ముఖ్యమంత్రి కాడు అనే ఒక భరోసా కల్పించటం, వెళ్ళిపోయిన వాళ్ళందరినీ మళ్ళా ఇక్కడికి తీసుకురావటం. అయితే సార్ మిగతా ముఖ్యమంత్రులకి చంద్రబాబు గారికి చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన తీసుకునే విధానాలు, తీసుకొచ్చే AI కావచ్చు, గతంలో చూసుకుంటే IT కావచ్చు, కొంచెం డిఫరెంట్గా ఈయన ఆలోచిస్తారు. అంటే ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా రాజకీయ నీతిజ్ఞుడిగా కూడా ఈయన ఆలోచిస్తూ ఉంటారు. సో ఈసారి చూస్తే మన P4 విధానం, 2047 విజన్ అని తీసుకురావడం, ముఖ్యంగా AI, క్వాంటమ్ వ్యాలీ, ఇలా ఇవి సరికొత్తగా ఉంటాయి ఈయన ఆలోచనలన్నీ కూడా టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ. అండ్ ముఖ్యంగా ఈసారి 20 లక్షల ఉద్యోగాల కల్పన కూడా చాలా ధ్యేయంగా తీసుకొని పనిచేస్తున్నటువంటి పరిస్థితి. సో ఇదంతా కూడా అక్కడ ఆయన ప్రజెంట్ చేసిన నేపథ్యంలో ఎలా ఉందంటారు అక్కడ పారిశ్రామికవేత్తల నుంచి వచ్చిన స్పందన? మెయిన్గా తెలుగుదేశం పార్టీ ఎన్నికల టైంలో మేము 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాము అని మేనిఫెస్టోలో కూడా డిక్లేర్ చేసింది. మేనిఫెస్టోలో కూడా 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాము 5 సంవత్సరాల్లో అంటే అందరూ ఆశ్చర్యపోయారు. కొంతమంది అయితే ఇది సాధ్యం కాదండి అన్నారు. ఇప్పుడు ఇది సాధ్యం కాదన్న వాళ్ళు, ఆ రోజున ఈ ప్రామిస్ చూసి నవ్విన వాళ్ళందరూ పశ్చాత్తాపడుతున్నారు. 20 లక్షల ఉద్యోగాలు కాదు, ఇప్పుడు ఈ రోజున చంద్రబాబు దలుచుకుంటే 40 లక్షల ఉద్యోగాలైనా ఇప్పించగలుగుతాడు అని వాళ్ళంతటా వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఇది జరుగుతున్నది. 20 లక్షల ఉద్యోగాల కల్పన జరగాలి అంటే మనం ఏం చేయాలి అని ఆలోచించి డే 1 నుంచి
అంటే ముఖ్యమంత్రిగా 4వసారి ప్రమాణ స్వీకారం చేసిన డే 1 నుంచి ఆయన ఈ రన్నింగ్ రేస్ స్టార్ట్ చేశాడు. మొత్తం ఈ పెట్టుబడులు ఇన్ని లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకురావటం వెనక ఉద్దేశం ఏంటి అంటే 20 లక్షల ఉద్యోగాల కల్పన. 20 లక్షల ఉద్యోగాలు కల్పించటానికే ఆయన ఇంత శ్రమ పడుతూ ఉన్నాడు, ఇంత స్ట్రాటజీ వేస్తూ ఉన్నాడు. ఇప్పటికి 9 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినాయి కదా, 9 లక్షల ఉద్యోగాలు వచ్చినట్టే. వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఆయన ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ వాళ్ళు చెప్తున్నది ఏంటంటే నువ్వు పెట్టుబడి ఎంత పెడతావు, పెట్టుబడి ఎంత పెడతావు అనే దానికన్నా మాకు ఇంపార్టెంట్ ఏదో తెలుసా, నువ్వు ఎంతమందికి ఉద్యోగాలు ఇస్తావు అని అడుగుతూ ఉన్నారు. నువ్వు ఎంతమందికి ఉద్యోగాలు ఇస్తావు అని అగ్రిమెంట్ మీద రాసి ఇవ్వమంటున్నారు. దాని ప్రకారం నువ్వు ఎంప్లాయ్మెంట్ కల్పిస్తానంటే నీకు ప్రభుత్వం తరఫున వేరే సౌకర్యాలు కల్పిస్తామని వాళ్ళు హామీ ఇస్తున్నారు. అంటే ఎంప్లాయ్మెంట్ వైపు డ్రైవ్ చేయటం అనేది, సొసైటీని ఎంప్లాయ్మెంట్ వైపు డ్రైవ్ చేయటం అనేది మామూలు విషయం కాదు. అది మామూలు మనుషులతోటి సాధ్యమయ్యే పని కాదు. ఇది ఎట్లా వర్కౌట్ అవుతున్నది అంటే మొత్తం మీరు ఇందాక క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి చెప్పారు, క్వాంటమ్ వ్యాలీ గురించి వాళ్ళు అగ్రిమెంట్ అయిన వెంటనే ఇంటర్నేషనల్ మ్యాగజైన్స్, ఇంటర్నేషనల్ న్యూస్ పేపర్లు అన్నీ కూడా క్వాంటమ్ వ్యాలీట అమరావతిలో వస్తున్నదట అని చెప్పి వార్తలు రాసినాయి. అసలు ప్రపంచం మొత్తంలో అప్పటి వరకు అమరావతి అంటే ఏంటో తెలియని వాళ్ళు, ప్రపంచ దేశాల వాళ్ళు ఒక్కసారి ఉలిక్కిపడి లేచి అమరావతి వైపు చూశారు. అప్పుడు వెతుక్కున్నారు. మీరు చూడండి, నేను చెప్పేది ఏదో ఎగ్జాగరేషన్ కాదు. క్వాంటమ్ కంప్యూటింగ్, క్వాంటమ్ వ్యాలీకి ఆ అగ్రిమెంట్ అయిన రోజున అమరావతి గురించి ప్రపంచ దేశాల వాళ్ళందరూ గూగుల్ సెర్చ్ చేసుకున్నారు, అమరావతి ఎక్కడ ఉంది ఏంటి అని. అంటే ఆ టైప్ ఒక్కసారిగా మొత్తం ప్రపంచం మొత్తం అమరావతి వైపు చూసేలాగా చేశాడు. అది దేశంలో కదా, ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి క్వాంటమ్ కంప్యూటింగ్, దాన్ని క్వాంటమ్ వ్యాలీని తీసుకొచ్చి. ఇవే కాకుండా మొత్తం భారీ ఎత్తున ఇండస్ట్రీస్, ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ అనకాపల్లి 1,43,000 కోట్ల రూపాయలు, బీపీఎల్ రిఫైనరీ రామాయపట్నంలో ఇన్ పార్ట్నర్షిప్ విత్ సౌదీ అరామ్కో వాళ్ళ దాంతో వస్తున్నది. టీసీఎస్ ఫెసిలిటీ అటు విశాఖపట్నం 1,370 కోట్లు, 12,000 ఉద్యోగాలు ప్రామిస్ చేశారు వాళ్ళు. ఎల్జీ ఎలక్ట్రానిక్స్ సిరి సిటీలో 5,000 కోట్లు, 10,000 ఉద్యోగాలు ప్రామిస్ చేశారు. ఇట్లా ఒకటి కాదు, రెండు కాదు. అసలు మామూలుగా దేశం, ప్రపంచం మొత్తం కూడా గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్ మీద ఇప్పుడు ప్రొడక్షన్ కాస్ట్ ఎక్కువ ఉన్నది, అది వర్కౌట్ కాదేమో అని ఆలోచిస్తున్న టైంలో నేను చెప్తానని చెప్పి గ్రీన్ హైడ్రోజన్కి నేను ఆంధ్రప్రదేశ్ని హబ్గా చేస్తానని చెప్తున్నాడు. గ్రీన్ హైడ్రోజన్ ఇప్పుడున్న ప్రొడక్షన్ కాస్ట్ తోటి అది ఎకనామికల్గా వయబుల్ కాదు అనేది ప్రపంచం మొత్తం ఆలోచిస్తూ ఉంటే నేను దాన్ని ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తే ఆటోమేటిక్గా రేటు అదే గిట్టుబాటు అవుతుంది అని చెప్పి ఆయన ఎక్స్పాన్షన్కి ప్లాన్ చేస్తూ ఉన్నాడు. మొత్తం గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్లు పెట్టడమే కాకుండా మొత్తం అంటే అంత దూరదృష్టితోటి ఆయన ఆలోచిస్తున్నాడు. నీకు గ్రీన్ ఎనర్జీ విషయానికి వస్తే నువ్వు దేశం మొత్తంలో ఎంత టార్గెట్ పెట్టుకున్నారో చెప్పండి, అందులో 30% నేను నా రాష్ట్రం నుంచి నేను ఇస్తానని చెప్తూ ఉన్నాడు. గ్రీన్ హైడ్రోజన్ ఆల్రెడీ ఒక పిఎం సూర్య గారు అనే ప్రోగ్రామ్ని పట్టుకొని ఏ మీటింగ్లోకి వెళ్ళినా మీరు రూఫ్ టాప్లో మీరు ఎలక్ట్రిసిటీ ఉత్పత్తి చేసుకోండి, మీకు ఈ బెనిఫిట్ ఉంటుందని చెప్పాడు. బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, పేద వర్గాల వాళ్ళందరికీ కూడా మీరు ఫ్రీగా పెట్టుకోండి, మీరు కట్టాల్సిన సబ్సిడీ కూడా గవర్నమెంట్ కడుతుందని చెప్తున్నాడు. అంటే గ్రీన్ ఎనర్జీని ఎట్లా ఆర్గ్యుమెంట్ చేయాలి,
దాన్ని ఎట్లా మనం ఉపయోగంలోకి తీసుకురావాలి అనే దానికి ఆయన క్లియర్ కట్ విజన్ తోటి ముందరికి వెళ్ళటం. అసలు ఇన్ని రకాల పరిశ్రమల్ని కేవలం 10 నెలలు 11 నెలలు ఈ 10 నెలల కాలంలో ఇన్ని పరిశ్రమలు తీసుకురావటం. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఎవరికైనా ఒక రంగంలోనే పరిశ్రమలు తీసుకొస్తారు. ఆ కెపాసిటీ ఒక రంగంలో తేవటానికే ఉంటుంది, ఐటీలోనో ఏదో అట్లా. అన్ని రంగాల్లో అంటే బ్రాడ్ స్పెక్ట్రమ్ ఇండస్ట్రియల్ పాలసీ తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో ఇంప్లిమెంట్ చేయటం అనేది. అసలు ఇంకొక విషయం ఏంటంటే స్పేస్ టెక్నాలజీ, డిఫెన్స్ రంగంలో కూడా వాటిట్లో కూడా మీరు మా అనంతపూర్లో హబ్బు పెట్టండి అని చెప్పి, నేను దానికి అన్ని కావాల్సిన సౌకర్యాలు కల్పిస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు వెళ్ళి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో మాట్లాడొస్తున్నాడు. అంటే డిఫెన్స్ హబ్ పెట్టాలనేది ఎవరికి వస్తుంది ఆలోచన, దానికి అది చూసి వాళ్ళు ఆశ్చర్యపోయారు. వాళ్ళు ఏదో ఉత్తరప్రదేశ్ బీహార్ వైపు ప్లాన్ చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళతో పాటు ఆంధ్రప్రదేశ్ను కూడా ఇంక్లూడ్ చేసుకొని మేము డిఫెన్స్ హబ్ కింద మేము పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమని కేంద్ర ప్రభుత్వం రెడీ అవుతూ ఉన్నది. పరిశ్రమలు తీసుకొచ్చేందుకు స్పెషల్ టాస్క్ ఫోర్స్ను కూడా ఏర్పాటు చేశారు కదా, టాస్క్ ఫోర్స్ కూడా ఏర్పాటు చేసి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి కూడా. అయితే సార్ ఇంకొక మాట కూడా అన్నారు, నేను గతంలో సైబరాబాద్ నిర్మించినప్పుడు కూడా ఇదే రకమైన ప్రచారం చేశారు, డబ్బంతా తీసుకెళ్ళి అక్కడ పెడుతున్నారు అని కావచ్చు, ఇప్పుడు అమరావతిలో పెడుతున్నారని ప్రచారం చేస్తున్నారు. కానీ ఆ టైంలో కూడా నేను అక్కడ డబ్బు పెట్టింది లేదు, దానివల్ల ఇప్పుడు రాష్ట్రం అంతా కూడా అభివృద్ధి వైపు వెళ్తుంది. ఇప్పుడు రేపు అమరావతి కూడా ఇలానే ఉండబోతుంది అండ్ నా పైన అక్కస్తో నాకు పేరు వస్తుందన్న ఇదితోని ఈ విధంగా ప్రచారం చేస్తున్నారని అనడం కూడా జరిగింది. బాబు గారు ఏమంటారు? నిన్న సిఐఐ మీటింగ్లో కూడా వాళ్ళు ఇండస్ట్రియలిస్టులు అది గుర్తు చేశారు. మీరు సీఎంగా కన్నా మాకు సీఈఓగానే మీరు పిలవటం మాకు ఇష్టం అంటే వద్దొద్దు, ఆ పిలుపు నాకు నష్టం చేసింది. మీరు సీఈఓ అని నన్ను అంటే ప్రజలందరూ నన్ను వాళ్ళకు దూరం చేస్తున్న పరిస్థితి, దాన్ని అడ్డం పెట్టుకున్నట్టు అది గుర్తు చేశారు. ఇప్పుడు మీరు అన్నదే ఆయన అనని మాటలు అన్నట్టుగా చిత్రించటం. వ్యవసాయం దండగన్నాడు. రాజశేఖర రెడ్డి విపరీతంగా ప్రచారం చేశాడండి. ఎక్కడ చంద్రబాబు నాయుడు వ్యవసాయం దండగాని అనలేదు. రోసయ్య దాన్ని అసలు రోసయ్య గారి సంగతి నీకు తెలిసిందే. అప్పట్లో ఏంటి అసలు నేను అన్న మాట మీరు వీడియో చూపించండి, ప్రెస్ క్లిప్పింగ్ చూపించండి అని అసెంబ్లీలో సవాల్ చేస్తే కనీసం ఇప్పటికి కూడా ఎవరి దగ్గర అది లేదు. అంటే వ్యవసాయం, అనుబంధ రంగాలు, హార్టికల్చర్, సెరికల్చర్, లేకపోతే యానిమల్ హస్బెండరీ, ఆక్వా, వాటన్నిటిని ఆయన ప్రమోట్ చేసి ఇవాళ రైతుకు 5 రకాల ఆదాయం రావాలి. కేవలం వ్యవసాయమే కాదు, పాడి మీద రావాలి, ఆక్వా మీద రావాలి, హార్టికల్చర్ పెట్టుకోండి అని ఆయన చెబితే వ్యవసాయం దండగన్నాడని చెప్పి. అంటే వీళ్ళు ఎలాంటి వాళ్ళు? చంద్రబాబు పైన దుష్ప్రచారం చేయడంలో మీరు అన్నారు సైబరాబాద్ నిర్మాణం. ఆ రోజు ఆయన పెట్టిన 100 ఇంజనీరింగ్ కాలేజీలు ఇవాళ ప్రపంచవ్యాప్తంగా తెలుగు ఐటీ నిపుణులు వాళ్ళు అక్కడ విదేశాల్లో సెటిల్ అయ్యి ఆ డబ్బు వాళ్ళు సంపాదించింది ఇక్కడ స్వదేశానికి పంపడం. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇవాళ కామధేనువు. ఏది 9 లక్షల మంది పనిచేస్తున్నారు. దాంట్లో ప్రతి సంవత్సరం 50,000 అదనపు పోస్టుల కల్పన. దానిలో 2.5 లక్షల కోట్ల ఎక్స్పోర్ట్స్ జరుగుతున్నాయి ఒక ఐటీ ప్రోడక్ట్స్ అన్నమాట. అంటే హైదరాబాద్ అనేది ఇవాళ తెలంగాణకి 75% ఆదాయం అదే గ్రోత్ ఇంజిన్ అన్నది. అప్పుడు ఆయన పెట్టిన బయోటెక్నాలజీ, జినోమ్ వ్యాలీ, ఇవాళ అసలు ఫార్మా ఇండస్ట్రీ, కరోనా వ్యాక్సిన్ సిటీగా హైదరాబాదు మారడం. అప్పట్లో 2014-19లో చంద్రబాబు ఏమన్నారు? ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అన్నారు. ఆ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది ఇప్పుడు ఏమంటున్నారు? స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. అసలు ఇట్లాంటి మాటలు అసలు ఎవరికి రావు. ఏది అటు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అన్నా చంద్రబాబే, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అన్నా చంద్రబాబే. ఒక సింగిల్ విండో సిస్టమ్ తెస్తారు. అప్పట్లోనే పెట్టాడు ఉమ్మడి రాష్ట్రంలోనే 9 ఏళ్ళు సీఎంగా ఉన్నప్పుడే. వీళ్ళేంటి వీళ్ళకి కావాల్సిన అనుమతులన్నీ కూడా నీకు 15 డిపార్ట్మెంట్లు పోవాలి, నానా గడ్డి గరవాలి, వాళ్ళందరినీ అనుమతులు అడగాలి, వెయిట్ చేయాలి. అలా కాకుండా మొత్తం అనుమతులన్నీ కూడా సింగిల్ విండో సిస్టమ్ ద్వారా ఏక గవాక్ష విధానం అన్నమాట. అది కూడా ఒక టైం పీరియడ్, 24 గంటల్లో వీళ్ళకి అనుమతులు ఇవ్వాలన్నట్టుగా. అది ఇప్పుడు మనం తీసుకున్నట్లయితే ఇప్పుడు
ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అప్పుడన్న ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆ ఉమ్మడి రాష్ట్రంలో ఆ చరిత్ర మారిస్తే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నమాట. ఇప్పుడు లోకేష్ మొన్న అమెరికా వెళ్ళారు, ఆ తర్వాత దావోస్ కూడా వెళ్ళారు. అక్కడ అమెరికాలో ఐటీ సినర్జీ సర్వ్ అని చెప్పి అక్కడ ఒక 25 దేశాలకు చెందిన 2500 మంది ప్రతినిధులతో ఆయన భేటీ అయ్యారు. వీళ్ళందరితో ఎవరు ఒక మెయిల్ పంపాడు నాదెళ్ల సత్య, వెంటనే నాదెళ్ల సత్య అపాయింట్మెంట్ ఇచ్చాడు. అక్కడ మనం చూసాం ఆ ప్రియా సుబ్రహ్మణ్యం, ఇందిరా నూయి, లేకపోతే ఆ గూగుల్. అప్పుడు ఆ గూగుల్ వాళ్ళతో మాట్లాడిందా మొన్న వచ్చి వాళ్ళు అగ్రిమెంట్ చేసుకున్నారు, ఎంఓయూ చేసుకున్నారు, గూగుల్ క్లౌడ్తో ఒప్పందం. బిల్ గేట్స్ కలిశారు మొన్న కూడా, ఎక్కడ దావోస్లో. ఆయన మొన్న ఢిల్లీ వచ్చినప్పుడు వెళ్ళి కలిశారు, అక్కడ ఒక ఎంఓయూ చేసుకున్నారు. ఏది ఇటు అగ్రికల్చర్లో, అటు మెడికల్ అండ్ హెల్త్లో, ఇటు ఈ గవర్నెన్స్లో కూడా. ఇప్పుడు మనం ఇవాళ క్వాంటమ్ వాలీ ఏది మన సత్యమూర్తి గారు చెప్పారు, ఏది విదేశీ మ్యాగజైన్స్ ఇవాళ మరి ఇండియాస్ ఫస్ట్ క్వాంటమ్ వ్యాలీ టెక్ పార్క్ ఇన్ అమరావతి. మొత్తం ఏంటి, నీకు ఎకనామిస్ట్లో దాని గురించే, ఆ న్యూస్ వీక్లో దాని గురించే, ఆ ఫోర్బ్స్లో దాని గురించే, ఆ వైర్లో దాని గురించే. అంటే ఇవాళ ప్రపంచ దేశాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ మరి 2047 నాటికి 2.4 ట్రిలియన్ మరి యుఎస్ డాలర్స్ ఎకానమీగా మారడం, 15% వృద్ధి వీళ్ళు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఏది 55 లక్షలు తలసరి ఆదాయం పెరగాల. మనం చూసాం విశాఖపట్నం మోడీ వచ్చారు, 2 లక్షల కోట్లతో ఆయన అక్కడ శంకుస్థాపనలు చేశారు. ఏంటది, గ్రీన్ హైడ్రోజన్ హబ్. ఎన్టీపీసీ ద్వారా నీకు 1,50,000 కోట్లతో అక్కడ గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమోనియా ప్లాంట్స్ అక్కడ వస్తున్నాయి. మనం చూసాం ఏది ఇప్పుడు రెన్యూవబుల్ ఎనర్జీ రాయలసీమ. అంటే రాయలసీమకు అసలు రెన్యూవబుల్ ఎనర్జీ సీమ. అటు సోలార్, ఇటు విండ్, వీటికి అదనంగా మనం ఏది ఇప్పుడు కడప, కర్నూలు వీటిల్లో మరి ఒక్క ఆ రెన్యూవబుల్ ఎనర్జీ సెక్టార్లోనే నీకు 10 లక్షల ఉద్యోగాలు కల్పన జరపాలని, 7.5 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకురావాలని ఒక స్పష్టమైనటువంటి ఒక ఎజెండా, ఒక టార్గెట్ పెట్టుకున్నారు, దాన్ని రీచ్ అవుతున్నారు. బీపీసీఎల్ వస్తుంది, ఏది వాళ్ళ ఆయిల్ రిఫైనరీ బీపీసీఎల్ వస్తే అది మరి 1,50,000 కోట్లతో. అది అంటే ఒక ప్రాంతం అని కాదు. ఇప్పుడు మొన్న లోకేష్ బాబు ప్రకాశం జిల్లాలో ఆ రిలయన్స్ వాళ్ళ బయోగ్యాస్ ప్లాంట్స్ అవన్నీ కూడా మరి ఒక 150 బీసీజీ ప్లాంట్స్ అన్నమాట, కంప్రెస్డ్ గ్యాస్. జగన్మోహన్ రెడ్డి రోడ్ల మీద చెత్త అట్టగా వదిలేస్తే వాటి నుంచి కరెంటు ఉత్పత్తి చేస్తున్నారు, ఎరువు, కరెంటు. దగ్గర దగ్గర మరి ఎన్నో లక్షల టన్నుల చెత్త వదిలేసిపోయాడు. అంటే ఇప్పుడు ఆ టన్నుల చెత్త అంతా ఇవాళ వీళ్ళు 80 లక్షల టన్నుల చెత్త వదిలేసిపోయాడు. అంటే వేస్ట్ నుంచి కూడా ఎనర్జీ. అవును, ఇప్పుడు ఇవాళ చెత్త నుంచి సంపద సృష్టించే ఈ దీన్ని తీసుకుని వాళ్ళు వెళ్తున్న ముందు ఇంకొకటి, ప్రజలు ఇవాళ పారిశ్రామికవేత్తలు, ప్రభుత్వం, అదే మీరు అన్నారు P4 అని పెట్టుకొని పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్తో ప్రతి పారిశ్రామికవేత్త ఒక సామాజిక బాధ్యతగా తన పరిశ్రమ ఉన్న ప్రాంతాన్ని దత్తత తీసుకోవటం, అక్కడ ఉన్నటువంటి ఆ పేద కుటుంబాలని పేదరికం నుంచి విముక్తం చేయడం. అనేక మంది ముందుకొచ్చారు, ఇవాళ ముఖ్యమంత్రితో పాటు కలిసి నడుస్తున్నారు. అంటే ఈ సమాజం మనకింత ఇచ్చింది, మనం సమాజానికి ఏమి ఇవ్వాలి? ఇప్పుడు ఇవాళ ప్రజల్లో చర్చ జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ. ఎవరు ఇవాళ ఈ రాష్ట్రాన్ని నిర్మిస్తున్నారు, ఎవరు ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు? అరే లులుని తరిమేశాడు. విశాఖపట్నంలో లులు వస్తే దాని భూములపైన కన్నేసి విజయసాయిరెడ్డి వీళ్ళందరూ ఆ భూములు మాకు కావాలని వాళ్ళని తరిమేశారు. ఎక్కడ పోయి పెట్టుకున్నాడు లులు? తమిళనాడులో పెట్టుకున్నాడు, హైదరాబాద్లో కూడా పెట్టుకున్నారు. మళ్ళా అతన్ని కన్విన్స్ చేసి, అతని పేరు ఆలియా ఏదో ఉంది, అతన్ని మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి రప్పించి ఆయన్ని ఒప్పించి అప్పుడు అతనేంటి 3 చోట్ల పెడుతున్నాడు లులు. అటు విశాఖలో, అమరావతిలో, తిరుపతిలో కూడా పెడతానండి అంటే బొత్స సత్యనారాయణ గగ్గోలు పెడతాడు. 50,000 కోట్ల రూపాయలు భూములు వాళ్ళకి దానం ఇస్తున్నారంటారు. లేకపోతే ఆ ఉర్సా మీద గోలబుట్టి ఇచ్చారు కదా, ఏంటి జగన్మోహన్ రెడ్డి ఆ ఇడ్లీ, ఆ ఉప్మా, ఈ గోలే తప్ప
99 పైసలకి ఇడ్లీ రావటం లేదు, చంద్రబాబు ఎకరం భూమి ఇస్తున్నాడని ప్రచారం చేస్తారు. లేకపోతే విశాఖపట్నంలో భూములు మరి 50 లక్షలకి ఎకరం ఇస్తున్నాడు, అమరావతిలో ఎందుకు ఇవ్వట్లేదు అంటారు. అంటే ఏదో రకంగా పరిగెత్తే చంద్రబాబు కాళ్ళ కింద కట్టెలు పెడదాం, ఆయన పడేద్దాం అనే ఒక ధోరణి తప్ప, ఆయనకన్నా మనం బాగా అభివృద్ధి చేద్దాం, ఆయనకన్నా ముందు మనం పోలవరం పూర్తి చేద్దాం, ఆయనకన్నా ముందు అమరావతి నిర్మిద్దాం, అసలు ఆ ఆలోచనే వీళ్ళలో లేకపోతే, నీకు ఇచ్చారు అవకాశం, నువ్వు ఒక్క ఛాన్స్ అని బతిలాడుకున్నావు, బుగ్గలు పట్టుకున్నావు, గడ్డ పట్టుకున్నావు, కాళ్ళు పట్టుకున్నావు, తలలు నిమిరావు, వాళ్ళు ఇచ్చారు. పాపం ప్రజలది తప్పు లేదు, ప్రజలు చంద్రబాబుని గెలిపించారు, జగన్మోహన్ రెడ్డిని గెలిపించారు. కానీ వాళ్ళ యొక్క నమ్మకాన్ని ఎవరు నిలబెట్టుకున్నారు, ఎవరు వాళ్ళల్లో విశ్వాసాన్ని పెంచుతున్నారు, భరోసా కలిగిస్తున్నారు. ఇవాళ యువతరం అమ్మ, రాబోయేదంతా యువశక్తి. ఏది ప్రపంచంలో ఏ దేశంలోనూ లేదంట ఇంతమంది యువశక్తి ఇవాళ భారతదేశం. వాళ్ళకేంటి ఎంప్లాయ్మెంట్, వాళ్ళు కోరేది ఉపాధి. జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడు, వాలంటీర్స్ అంటాడు, వాళ్ళకి నేను అసలు ఉద్యోగాలు ఇచ్చానంటాడు, వాళ్ళకి నెలకు వచ్చేది 5,000. వాలంటీర్లు ఉద్యోగాల, వాలంటీర్లు, మందు షాపుల్లో అకౌంటెంట్లు, ఈ 2 కాకపోతే గంజాయి అమ్ముకోవటం. ఇప్పుడు ఇన్ని లక్షల ఉద్యోగాలు తెస్తా ఉన్నారు, పరిశ్రమలు తీసుకొస్తున్నట్టు బిల్డప్ ఇస్తున్నారు, ఉన్న రేషన్ వాహనాలు తీసేస్తే ఆ రేషన్ వాహనాలు నడిపే వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఉద్యోగాలు లేక వీధిన పడ్డారు అని చెప్పి కూడా, ఇదేనా ఉద్యోగ కల్పన అంటే కూడా అని అడుగుతున్న పరిస్థితి. ఈ జగన్మోహన్ రెడ్డికి అంటే మామూలు భాషలో చెబితే అర్థం కాదు కాబట్టి కొంచెం హార్ష్గానే చెప్పాలి. ఆ రేషన్ షాపుల్ని నువ్వు బంద్ పెట్టి ఎంతమంది, ఎన్ని వేల మంది నోరు కొట్టావు. రేషన్ డీలర్ వ్యవస్థ అనేది చాలా పకడ్బందీగా ఒక చట్ట ప్రకారం నడిచేది రేషన్ డీలర్ల వ్యవస్థ. దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఉన్నది, అన్ని రాష్ట్రాల్లో ఉంది. నువ్వు రేషన్ డీలరు తప్పు చేస్తే అతని మీద కఠినమైన సెక్షన్లతోటి కేసులు పెట్టచ్చు. అంటే ప్రజలకి జవాబుదారీతనంతో ఉండాలి రేషన్ డీలర్ అనేవాడు. నువ్వేం చేసావు, అటువంటి రేషన్ డీలర్ని తీసేసి ఒక బండి కొనిపెట్టి ఆ బండి వాడికి ఇచ్చావు. వాడికి బాధ్యత లేదు, పోవట్లేదు, వాడే నీ రేషన్ బియ్యాన్ని స్మగ్లింగ్కి వాడే ఉపయోగపరిచాడు. అయినా సరే కూటమి ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుందంటే, బండి నీ పేరు మీద ఉంది కదా, నువ్వు మొత్తం నువ్వే తీసుకో. ఆ వాహనం ఏదైతే ఇప్పటివరకు నడుపుతున్నావో ఆ వాహనం నువ్వే తీసుకో, మేము తీసుకోం, ప్రభుత్వం వద్దు, దాన్ని పెట్టుకొని ఈ రైస్ స్మగ్లింగ్ కాకుండా మంచి పని చేసుకొని బతుకు అని చెప్పింది కూటమి ప్రభుత్వం. నువ్వు సరుకులు రవాణా చేసుకో, మామూలుగా తిప్పుకో, కష్టపడు, బతుకు, ఇంకొక ఇద్దరిని బతికిచ్చు అని చెప్పి ఆ రేషన్ వాహనాలు ఏవైతే జగన్మోహన్ రెడ్డి ఒక అంటే కమిషన్లు తీసుకొని కొనిపెట్టాడు వాళ్ళకి, ఆ వాహనం అది ఒక పెద్ద స్కాము, 1300 కోట్ల స్కామ్. అటువంటి వాహనాలన్నీ కూడా వాళ్ళకే ఇచ్చేసి మీరు నడుపుకోండి, మీ జీవనోపాధి మేము దూరం చెయ్యము అని గవర్నమెంట్ చెబితే ఇతనికి ఏంది కడుపులో నొప్పి? రేషన్ డీలర్ల పొట్టగొట్టినప్పుడు నీకు కడుపులో నొప్పి అనిపించలేదా? ఎంతమంది రేషన్ డీలర్లు ఆకలితోటి అలమటించారు. వాళ్ళు చక్కగా ఒక జీవితం మొత్తం నడుపుకునేవాళ్ళు, ఆ రేషన్ షాపు నడుపుకునేవాళ్ళు, ప్రజలకు చక్కగా సేవ అందించేవాళ్ళు. ఎప్పుడు వచ్చినా కానీ డబ్బులు లేవయ్యా అంటే, నీకు డబ్బులు వచ్చిన తర్వాత ఇవ్వు, ముందరైతే బియ్యం తీసుకెళ్ళని పేదల ఆకలి తీర్చిన వాళ్ళు. అటువంటి వాళ్ళని నువ్వు తీసేసినప్పుడు ఏమైంది? నువ్వు చెప్పిన ఈ నీతి సూత్రాలు. అందుకని ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గురించి మనం మాట్లాడుకోవడం అనవసరం. ఇది ఒక పవిత్రమైన వేదిక. మనం అభివృద్ధి గురించి, పరిశ్రమల గురించి, ఉపాధి కల్పన గురించి మాట్లాడుతున్నాం. జగన్మోహన్ రెడ్డి పని ఏంటి అంటే, గూగుల్ స్టూడియో వాళ్ళు వస్తానంటే, మీరు రావద్దు, అమరావతి రావద్దు, అమరావతిలో అన్ని రేపులు జరుగుతుంటాయి, ఆడపిల్లలకి భద్రత లేదు, హైదరాబాద్లో పెట్టుకోండి అని లెటర్ రాసిన ఈ జగన్మోహన్ రెడ్డి గురించి మనం మాట్లాడుకోవటం వేస్ట్.
ఇక్కడ ఉద్యోగాల కల్పన అనేది ప్రధాన ఒక యజ్ఞంలాగా అంటే చేస్తుంది. ఉద్యోగాల కల్పన అంటే సార్ ఇప్పుడు రాష్ట్రం అభివృద్ధిలో ఉంది, అలాగే రాష్ట్రానికి రాజధాని ఉంది అన్న వాటికైతే ఆ పారిశ్రామికవేత్తలు వెళ్ళడానికి కూడా ఇష్టపడతారు. కానీ రాజధాని లేని రాష్ట్రం, అందులోనూ 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది, అప్పుల్లో ఉందని తెలిసి ఈ టైంలో కూడా పరిశ్రమలు తీసుకురావడం అంటే అది పెద్ద టాస్క్ అనే చెప్పాలి. కానీ చంద్రబాబు గారికి ఎలా సాధ్యమవుతుందంటారు? ఆయన చెప్తున్నాడు. ఆయన ఏంటి అంటే ఇది నా విజన్, ఇది ఆయన మీకు అసలు దేశం మొత్తంలో ఏ రాష్ట్రము కూడా 23 విధాన పత్రాలని ప్రకటించాలి, పాలసీ డాక్యుమెంట్స్ వివిధ రంగాల్లో. ఇండస్ట్రీ ఇదిగో నాకు పౌల్ట్రీ ఇండస్ట్రీ మీద ఒక పేపర్, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ మీద ఒక పేపర్, మొత్తం రకరకాల. ఆఖరికి ఆయన డిఫెన్స్ అండ్ స్పేస్ మీద ఒక విధాన పత్రం పెట్టాడు. ఇది పాలసీ, ఈ పాలసీకి అనుగుణంగా వస్తే మేము ఈ సౌకర్యాలు ఇస్తామని క్లియర్ కట్గా చెప్తున్నాం. మిగతా రాష్ట్రాల్లో లేని రాయితీ కూడా పారిశ్రామికవేత్తలకు ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ లభిస్తుందని కూడా విన్నాము. రాయితీనే కాదు, చాలా సౌకర్యాలు మీకు వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వటం, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసేవాడికి ప్రయారిటీ ఇవ్వటం అనేది కూటమి ప్రభుత్వం చేస్తున్న చాలా కీలకమైన పని. అంటే ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, వాళ్ళందరినీ యూత్ అందరినీ గంజాయికి అలవాటు చేశాడు. దాని నుంచి విముక్తం చేయాలి అంటే వాళ్ళకు కూర్చోబెట్టి నాయన మీరు నిజాయితీగా బతకండి, గంజాయి దాకమాకండి అని చెబితే వాళ్ళకి ఆల్టర్నేటివ్ చూపించాలి కదా. చంద్రబాబు నాయుడు చేస్తున్నది ఏంటంటే ఉద్యోగాల కల్పన క్రియేట్ చేసి, అయ్యా మీరు గంజాయి తాగటం మానేస్తే, గంజాయి అమ్మటం మానేస్తే మీకు ఆ ఉద్యోగం ఉంది, అక్కడికి వెళ్ళండి, గౌరవంగా మీరు బతకచ్చు, మీ తల్లిదండ్రుల్ని మీరు గౌరవంగా చూసుకోవచ్చు అని పంపిస్తూ ఉన్నాడు. ఈ సోషల్ రిఫార్మేషన్ జరుగుతూ ఉన్నది ఆంధ్రప్రదేశ్లో. ఇది అర్థం కావాలంటే జగన్మోహన్ రెడ్డికి అర్థం కాదు, మనం ఎంత చెప్పినా అర్థం కాదు, అతనికి అర్థం కావాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే అతని బ్యాక్గ్రౌండ్ ఏంటో అందరికీ తెలుసు కదా. మొత్తం రాజారెడ్డి ఎటువంటి విధానాలని అవలంబించి బలపనూరు నుంచి పులివెందులు వచ్చి ఎట్లా గనులు అవన్నీ ఎట్లా స్వాధీనం చేసుకున్నాడో అవన్నీ మనకందరికీ తెలుసు. అతని అడుగుజాడల్లో నడిచే వ్యక్తి కాబట్టి ఎంప్లాయ్మెంట్ క్రియేషను, అందరూ గౌరవంగా బతకటం, ఇవన్నీ చెబితే ఆయనకి ఏం అర్థం అవుతాయి? అర్థం కావు. అతనికి అర్థం అయినా కాకపోయినా కూటమి ప్రభుత్వం మాత్రం ఆ డైరెక్షన్లో పోతూ ఉన్నది. బ్రాండ్ సిబిఎన్ అనేది పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు యాక్సెప్ట్ చేస్తూ ఉన్నారు. ఈ జగన్మోహన్ రెడ్డిను సజ్జల రామకృష్ణారెడ్డి యాక్సెప్ట్ చేస్తే అంత, చేయకపోతే అంత. ఉర్సా అనేది ఉర్సా కంపెనీ విశాఖపట్నంలో పెట్టుబడులు పెడుతుంది. విశాఖతో పాటు తెలంగాణలో కూడా పెట్టుబడులు పెడతాం. తెలంగాణలో 5,000 కోట్లతో వాళ్ళు కూడా డెవలప్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డితో అక్కడ ప్రభుత్వంతో MOU కూడా చేసుకున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్లో ఉర్సాని గబ్బు పట్టించారు జగన్మోహన్ రెడ్డి. మరి తెలంగాణలో ఉర్సా ఇవాళ ఎవరు, జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకుడు అక్కడ లేకపోవడం తెలంగాణ అదృష్టం. ఉన్నట్టయితే అక్కడ కూడా ఇదే విధమైన గగ్గోలు పెట్టేవాళ్ళు. అంటే అతనికి ఏదో లోకేష్ బాబుకి ఏదో స్నేహం అంటారు, రకరకాల ప్రచారం చేస్తారు, కేసినేని చిన్న అంటారు. ఇవాళ పరిశ్రమల్ని ఆకట్టుకోవటానికి ఒక యజ్ఞంలాగా మరి కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తుంటే వీళ్ళు ఈ రాక్షసులు ఈ రక్తం జల్లి ఆ యజ్ఞాన్ని భగ్నం చేయాలన్న ఆ కుట్రలు ప్రజలు తిప్పి కొట్టాలి. ఇవాళ బాధ్యత ప్రజలపైన ఉందన్నమాట. ఇవాళ సామాజిక బాధ్యతగా ప్రజలు ఇటు ఈ కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడంతో పాటు జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీ చేస్తున్న కుట్రల్ని తిప్పికొట్టాలి.